కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు నిరసన తగిలింది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు, రెండుసార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైద్యలింగం మరో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా స్థానికులు గో బ్యాక్ నినాదాలతో అడ్డుకున్నారు. ఎన్నికల సమీక్షలో భాగంగా వాక్ ఫర్ యానాం కార్యక్రమానికి వచ్చిన నేతలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య వెంతిరిగారు. సమస్యలపై ముందుగా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యానాం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంచి బస్సు వచ్చారు. మీరేం మాట్లాడాలి? మీరేం మాట్లాడాలి? చేయకుండట్లేదు ఈ ఎంపీకి, ఈ కాంగ్రెస్ ఎంపీకి. ఈ రోజు వచ్చి ఫోటోలకి పోజులు ఇచ్చేసి ఇచ్చేదన్నట్టుగా వచ్చేసారు. అది పద్ధతి కాదు. ప్రజలకి సేవ చేసి వచ్చి ఓట్లు అడుక్కోవాలి, అది పద్ధతి. పార్లమెంట్ లో ఆయన మాట్లాడమని మేము ఎంపీకి లెటర్ పెట్టాం. రెండు సార్లు పెట్టాం ఎంపీ లెటర్. ఎక్కడ పార్లమెంట్ లో అసలు పార్లమెంట్ సెక్షన్ కి వెళ్ళలేదు. ఇతను ఇక్కడికి వచ్చి అబద్ధం పార్లమెంట్ లో మాట్లాడేది అన్నాడు. ఓకే, పార్లమెంట్ లో మాట్లాడుతూ పెట్టాను. డబ్బుని అర్థమనేది అసలు పార్లమెంట్ కి వెళ్ళలేదు ఈ సెక్షన్ లో. అసలు పార్లమెంట్ లో కనీసం రేట్ చేయండి అన్నాం. ఈ సెక్షన్ లో కాదు. అసలు ఫ్లోట్ అయ్యే 6 నెలలు అయింది. 6 నెలలు అంటే 180 రోజుల నుంచి కనీసం ఎంపీ ఒక స్టేట్మెంట్ కానీ, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ, సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ, ఆంధ్ర కలెక్టర్ కానీ, ఆంధ్ర సీఎం కానీ ఎవరు కూడా ఒక ఎంపీ లెటర్ పడుతుంది, ఒక లెటర్ కూడా ఫ్లోట్ ఇవ్వలేదు. అతను మీ సీఎం ఏం చేయడం అన్నాడు. సీఎం 3 లెటర్లు ఇచ్చాడు. అప్పుడే ఆంధ్ర సీఎంకి లెటర్ ఇచ్చాడు, ఓఎన్జీసీ ఈడీకి లెటర్ ఇచ్చాడు, కాకినాడ కలెక్టర్ లెటర్ ఇచ్చాడు, మళ్ళీ కాకినాడ కలెక్టర్ ఇప్పుడు 2 లెటర్ ఇచ్చాడు. వెంటనే కాకినాడ కలెక్టర్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు దీని మీద. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ రేపు 26వ తారీఖు మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి నేను పార్లమెంట్ లో మాట్లాడేది అన్నాడు. అబద్ధం అన్నాడు. ఎంపీ అంటే ఏంటి? మన పాండిచేరి ఒకే ఎంపీ కదా. ఆయన మాట్లాడమని చెప్పాం. మొన్నసారి ఇక్కడ దినేష్ వస్తే 2 నెలల క్రితం, దినేష్ నువ్వు వచ్చావు కదా కాంగ్రెస్ తరఫున, నువ్వు మాట్లాడించంటే ఇలా పక్క వెళ్ళిపోయి ఎంపీ గారు ఫోన్ చేసి నేను 4వ తారీఖు మాట్లాడించాను. ఎవరు? జనవరి 4 లేదు, ఫిబ్రవరి 4 లేదు, ఫిబ్రవరి కూడా అసలు పార్లమెంట్కే వెళ్ళలేదు. కానీ ఈ రోజున వచ్చేసి ఇక్కడ మమ్మల్ని పరామర్శించేస్తారు. మీరు ఏం చేశారన్నారు. ఇన్నాళ్ళు ఈ ఏళ్ళకి 134 రోజులు ఈ ఏళ్ళ నుంచి ధర్నా. ఈ 134 రోజులు మేము ధర్నా చేస్తున్న మూలంగానే ఓఎన్జీసీ నుంచి కాకినాడ కలెక్టర్ గారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ మీటింగ్ అవుతుంది రేపు 26 మీటింగ్ అవి ఇంకో 6 రోజుల్లో దాన్ని ఫైనల్ చేస్తామని నిన్న మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారు కూడా మేము చెప్పారు ఇది లాస్ట్ కొనుక్కి వచ్చింది ఇది. ఎందుకంటే మేము ఈ 134 రోజులు మేము సాధించిన దానికి చెడదంగా లాగా వచ్చారు. కానీ కాకినాడ కలెక్టర్ గారు కూడా మేము చేసేది న్యాయమైన డిమాండ్ అని చెప్పుంటాను. నిన్న ఇది 100కి 100 నేను మీకు న్యాయం చేస్తానని కూడా నేను కాకినాడ కలెక్టర్ గారు చెప్పారు. ఆ కమిటీకి చైర్మన్ ఆయనే కాబట్టి రేపు 26వ తారీఖున ఒక ఫస్ట్ సమావేశం అయ్యి ఇంకో రెండో సమావేశంలో దీన్ని ఒక కొలుక్కి తీసుకొస్తానని కాకినాడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంచేత ఈ రోజు మనం ఈ ధర్నా మేము ఇంకా అది రిపోర్ట్ వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా మేము ఈ ధర్నా ఇలా కొనసాగిస్తాం. ఎన్ని రోజులు